నమస్కారం. యాత్రాసుధ భక్తజనులకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. బావిలో వెలసి రోజురోజుకు ఆకారం పెరుగుతూ భక్తుల కోర్కెలు తీర్చే ఆ స్వామివారే కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో కాణిపాకం గ్రామం ఉంది. ఇది బాహుదా నది ఒడ్డున వెలసిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. సుమారు 1000 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో 3 సోదరులు ఉండేవారు. ఒకరు మూగ, ఒకరు చెవుడు, మరొకరు అంధులు. వీరు తమ పొలంలో సాగు కోసం ఒక బావి త్రవ్వుతూ ఉండగా ఒక పెద్ద రాయికి గొడ్డలి తగిలింది. వెంటనే ఆ రాయి నుండి రక్తం చిమ్మి బావిలోని నీరంతా ఎర్రగా మారిపోయింది. ఆశ్చర్యకరంగా ఆ ముగ్గురి వైకల్యం వెంటనే తొలగిపోయింది. గ్రామస్తులు వచ్చి బావిని మరింత త్రవ్వగా అక్కడ స్వయంభువుగా వెలసిన వినాయక విగ్రహం దర్శనమిచ్చింది. నాటి నుండి నేటి వరకు స్వామివారు ఆ బావిలోనే కొలువై ఉన్నారు. ఇక్కడి శీతోష్ణ స్థితిని గమనించినప్పుడు వేసవికాలం మార్చి నుంచి మే నెల వరకు ఎండలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. శీతాకాలంలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు 4 నెలల కాలం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. యాత్రకు ఇది అత్యంత అనువైన సమయం. వర్షాకాలంలో జూన్ నుండి అక్టోబర్ 5 నెలలు ఇక్కడ ఒక మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఇక్కడ గుడిలో స్వామివారి విగ్రహ పరిమాణం ఏటా పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. గతంలో చేయించిన వెండి కవచాలు ఇప్పుడు స్వామివారికి సరిపోకపోవడమే దీనికి నిదర్శనం. నిజ ప్రమాణాల నిలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సాక్షిగా చేసే ప్రమాణాలకు ఎంతో విలువ ఉంటుంది. తప్పు చేసిన వారు ఇక్కడ ప్రమాణం చేయడానికి భయపడతారు. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా 21 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కాణిపాకం వెళ్ళిన వారు సమీపంలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని, 80 కిలోమీటర్ల పైగా దూరం ఉన్న శ్రీ కాళహస్తి క్షేత్రాన్ని, 15 కిలోమీటర్ల దూరంలో గల అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. కాణిపాకంలో భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక సదనం వంటి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ హోటళ్ళు మరియు లాడ్జీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎక్కువ వసతులు కావాలనుకునేవారు చిత్తూరు పట్టణంలో ఉండి ఇక్కడకు వచ్చి వెళ్ళవచ్చు. కాణిపాకాన్ని ఏడాది పొడవునా దర్శించుకోవచ్చు. అయితే సెప్టెంబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో లేదా అక్టోబర్ నుండి మార్చి మధ్యలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెళ్ళడం ఉత్తమం. హైదరాబాదు నుండి తిరుపతి లేదా చిత్తూరు వెళ్ళే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు స్టేషన్లో దిగి ఆటో లేదా బస్సులో 20 నిమిషాల్లో క్షేత్రాన్ని చేరుకోవచ్చు. హైదరాబాదు నుండి తిరుపతి విమానాశ్రయం రేణిగుంట వరకు విమాన సదుపాయం ఉంది. అక్కడ నుండి ట్యాక్సీలో సుమారు 1.5 గంటల్లో కాణిపాకం చేరుకోవచ్చు. హైదరాబాదు నుండి కర్నూలు, కడప మీదుగా బస్సులు లేదా సొంత వాహనంలో రావచ్చు. సుమారు 550 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 10 నుంచి 12 గంటల వరకు పట్టవచ్చు. చూశారుగా మహిమాన్వితమైన కాణిపాక క్షేత్ర విశేషాలు. మీరు కూడా వీలు చూసుకొని ఆ వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని యాత్రా విశేషాల కోసం యాత్రాసుధను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.